Places A and B are 100 km apart on a highway. One car starts from A and another from B at the same time at different speeds. If the car travels in the same direction, they meet in 5 hours. If they travel towards each other, they meet in 1 hour. What is the speed of the two cars? ఒక హైవేలో రెండు ప్లేసెస్ ఏ అండ్ బి. ఏ అనే పాయింట్ వద్ద ఒక కార్ స్టార్ట్ అయింది, బి అనే పాయింట్ వద్ద ఒక కార్ స్టార్ట్ అయింది. ఆ రెండు పాయింట్లకి ఆ రెండు ప్లేసెస్కి మధ్యలో 100 కిలోమీటర్ దూరం ఉన్నది. సో ఇవి రెండు డిఫరెంట్ స్పీడ్తో ట్రావెల్ అవుతున్నాయి. అవి కనుక ఒకవేళ ఒకే డైరెక్షన్లో కనుక ట్రావెల్ అయితే అవి కలవడానికి 5 hours పడుతుంది. అలా కాకుండా ఒకదానికొకటి ఎదురెదురుగా టువర్డ్స్ ఈచ్ అదర్, అంటే ఒకటి ఈ డైరెక్షన్లో ట్రావెల్ అయితే ఇంకోటి ఈ డైరెక్షన్లో ట్రావెల్ అయితే ఇలా ఆపోజిట్గా ట్రావెల్ అయితే కలవడానికి 1 hour పడుతుంది. అయినా ఆ రెండు కార్ల యొక్క స్పీడ్స్ ఎంత అని అడుగుతున్నాడు. సో హైవే మీద రెండు ప్లేసెస్ ఏ అండ్ బి, ఏ వద్ద కారు బి వద్ద కారు, వాటి మధ్య 100 kilometers, డిఫరెంట్ స్పీడ్స్. ఒకే డైరెక్షన్లో ట్రావెల్ అయితేనేమో 5 hours, టువర్డ్స్ ఈచ్ అదర్ అయితేనేమో 1 hourలో కలుస్తున్నాయి. చూద్దాం ఇక్కడ ఇంతకీ స్పీడ్ ఆఫ్ ద కార్ ఇది హైవే ఏ అండ్ బి మధ్యలో 100 kilometer. ఏ అనే పాయింట్ వద్ద ఒక కారు ఉన్నది, బి అనే పాయింట్ వద్ద ఒక కారు ఉన్నది. దీని స్పీడ్ నాకు తెలియదు, x km/1 hour అనుకున్నాను. దీని స్పీడ్ నాకు తెలియదు, y km/1 hour. ఈ రెండు మనం కనుక్కోవాలి. సో స్పీడ్ ఆఫ్ ద కార్ ఎట్ ఏ x km/1 hour, స్పీడ్ ఆఫ్ ద కార్ ఎట్ బి y km/1 hour, డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి 100 kilometers. ఇందుకు ఫస్ట్ హింట్ వాడదాం. మొదటి ఇచ్చిన హింట్ ఏంది? ఇఫ్ ద కార్స్ ట్రావెల్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ దే మీట్ ఇన్ 5 hours. అవి కనుక రెండు ఒకటే డైరెక్షన్లో, అంటే ఇది ఇలానే ట్రావెల్ అవుతూ ఉంటుంది, ఇది కూడా ఇటే ట్రావెల్ అవుతుంది. ఇవి రెండు ఇలా ట్రావెల్ అవుతాయి, రెండు వేరు స్పీడ్లు కాబట్టి. సో రెండు ఇలా ట్రావెల్ అయితే 5 hours. ఇవి రెండు కలవడానికి పట్టే టైం 5 hours. అంటే కంపల్సరీ కలుస్తున్నాయి. అంటే వెనకాల ఉన్నా కూడా వీటి మధ్య 100 kilometer గ్యాప్ ఉన్నా కూడా ఇవి రెండు కలుస్తున్నాయి. కలవడానికి 5 hours పట్టినా కూడా కలుస్తున్నాయి. అంటే సింపుల్ థింగ్, అంటే ఈజీగా అర్థమవుతుంది. వెనకాలది ఈ ఏ వద్ద ఉన్న కారు బి వద్ద ఉన్న కారు కన్నా ఎక్కువ స్పీడ్తో వెళ్తుందన్నమాట. అయినా కలవడానికి 5 hours పట్టింది. ఇది మెయిన్, అంటే ఒక క్లియర్ అర్థమైపోయింది. ఇక్కడ దీని స్పీడే ఎక్కువ ఉంటుంది అని అర్థం. ఎంత ఉంటుందో తర్వాత. సో ఇప్పుడు ఇవి రెండు కలుస్తున్నాయి. కలవడానికి ఎక్కడ కలుస్తుందో తెలియదు. లెట్ దే మీట్ ఎట్ పి అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఏ వద్ద కారు ఉంది, బి వద్ద ఉంది. ఈ రెండు ఇలానే ట్రావెల్ అవుతున్నాయి. ఇవి ఎక్కడో చోట ఫ్యూచర్లో ఎక్కడో కలుస్తాయి. ఎక్కడ కలుస్తాయి అనుకుంటే పి వద్ద మీట్ అవుతున్నాయి. లెట్ దే మీట్ ఎట్ పి. డయాగ్రామ్ వేసాను. ఇప్పుడు చూడండి, ఈ 5 hours ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వస్తుంది. అదే 5 hours ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వస్తుంది. అంటే ఇది స్పీడ్గా రావటం మూలంగా, అంటే దీనికన్నా స్పీడ్గా ట్రావెల్ చేసిన ఈ మధ్యలో ఉన్న 100 kilometer కవర్ చేసుకుంటూ రావాలి కాబట్టి సో 5 hours పట్టింది. ఇది ఇక్కడ దాకా, ఈ 5 hours ఇది ఇక్కడ దాకా ఇక్కడికి వచ్చింది. అదే 5 hours ఇది ఇక్కడికి వచ్చింది. అంటే రెండు కలిసినాయి. సో ఇఫ్ ద కార్స్ ట్రావెల్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ దే మీట్ ఇన్ 5 hours అన్నాడు. సో ఈ 5 గంటల్లో ఏం జరిగింది? ఇది ఇక్కడికి వచ్చింది, ఇక్కడ దాకా ట్రావెల్ అయింది. ఇదే 5 hours ఈ కార్ ఎట్ బి ఏం చేసింది? ఇక్కడ దాకా ట్రావెల్ అయింది. అంటే రెండు ఇక్కడ కలిసినాయి. సో ఇక్కడ డిస్టెన్స్ కడదాం. డిస్టెన్స్ ట్రావెల్ అంటే ఏ నుంచి పి దాకా వచ్చిన డిస్టెన్స్. ఈ 5 గంటల్లో ఈ కార్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ట్రావెల్ చేసింది. అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ బై కార్ ఎట్ ఏ ఇన్ 5 hours. అంటే ఏ నుంచి పి దాకా దాని ఏపీ. డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? స్పీడ్ ఇంటూ టైం. ఎంత స్పీడ్తో వెళ్తుంది ఈ కారు? ఎక్స్. ఎంత టైంలో ట్రావెల్ చేసింది ఇక్కడ దాకా? 5. అంటే 5 × x 5x kilometer. అంటే 5 hours కార్ ఎట్ ఏ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ 5x kilometer. సేమ్ అలానే డిస్టెన్స్ ట్రావెల్డ్ బై కార్ ఎట్ బి ఇన్ 5 hours. ఇదే 5 hours రెండవ కారు ట్రావెల్ చేసిన డిస్టెన్స్. డయాగ్రామ్లో బి నుంచి పి దాకా, పి అనేది మీటింగ్ పాయింట్ కాబట్టి, రెండు కలిసిన పాయింట్ కాబట్టి. సో బీపీ ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం డిస్టెన్స్కి. ఇది ఎంత స్పీడ్తో వెళ్తుంది? వై. సో దీని స్పీడ్ ఏమో x km/1 hour అనుకున్నాం. దీని స్పీడ్ ఏమో y km/1 hour కాబట్టి దీని స్పీడ్ y. ఎంత టైం పట్టింది ఇక్కడ నుంచి రావడానికి? దీనికి 5 hours. అదే 5 hours ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చింది, ఇదేమో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చింది. సో 5y × 5 అంటే 5y kilometer. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ట్రావెల్ చేసింది 5y. ఇప్పుడు ఫ్రమ్ ద ఫిగర్, ఈ ఫిగర్ ఒక ఈక్వేషన్ తయారు చేద్దాం. ఏబి ప్లస్ ఏ నుంచి బి, ఏబి ప్లస్ బీపీ గివ్స్ ఏపీ. ఒక ఈక్వేషన్ వచ్చింది. సమ్ ఆఫ్ 2 parts ఈక్వల్ టు హోల్ పార్ట్ అనమాట. ఏబి ప్లస్ బీపీ గివ్స్ ఏపీ. అదే రాశాను. ఏబి ప్లస్ బీపీ గివ్స్ ఏబి. ఏబి అంటే ఏ నుంచి బికి మధ్య డిస్టెన్స్ 100 ఇచ్చేసాడు. బీపీ అంటే రెండవ కారు ట్రావెల్ చేసిన 5 hours ట్రావెల్ చేస్తున్న డిస్టెన్స్ బీపీ మనం అనుకున్నాం ఆల్రెడీగా 5y. ఏపీ అంటే మొదటి కారు ట్రావెల్ చేస్తున్న డిస్టెన్స్ 5 గంటల్లో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 5x. అది ఏపీ మనం అనుకున్నాం 5x. సో ఈ +5y అవతలకు వస్తే మైనస్ 100 = 5x - 5y. 5 కామన్ తీయచ్చు, 5 కామన్ తీస్తే లోపల x - y. ఇంటూ ఫామ్లో ఉన్న 5 అవతలకు వస్తే బై ఫామ్ అవుతుంది. 5 20s are 100. సో x - y = 20. దేర్ ఫోర్ x - y = 20 ఫస్ట్ ఈక్వేషన్. సో మొదటి హింట్ వాడేసాం. అవి రెండు
ఒకే డైరెక్షన్లో ట్రావెల్ అయితే 5 అవర్స్లో కలుస్తున్నాయి అన్నాడు కాబట్టి అది కలిసే పాయింట్ పి అనుకున్నాను. సో మొదటి కారు ట్రావెల్ 5 అవర్స్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఏపీ కట్టాను, స్పీడ్ ఇంటూ టైం 5x వచ్చింది. రెండవ కారు 5 అవర్స్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ కట్టాను బీపీ, అది కూడా టైం స్పీడ్ ఇంటూ టైం y ఇంటూ 5y, ఇవి రెండు యాడ్ చేసేసాను. మీకు అర్థం కావడం కోసమే డయాగ్రామ్స్ వేసాను, డైరెక్ట్గా వేసుకుని కూడా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. నెక్స్ట్ అగైన్ ఆల్సో గివెన్ ఇఫ్ దే ట్రావెల్ టువర్డ్స్ ఈచ్ అదర్ దే మీట్ ఇన్ 1 అవర్. అవి కనుక ఇదేమో ఇటు ట్రావెల్ అవుతూ ఉంటుంది, ఇదేమో ఇటువైపు ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఇలా కనుక టువర్డ్స్ ఈచ్ అదర్ అయితే 1 అవర్లోనే కలుస్తాయి. సో లెట్ దే మీట్ ఎట్ క్యూ. అవి ఎక్కడ కలుస్తాయి అనుకుందాం, క్యూ వద్ద కలుస్తున్నాయి. అంటే 1 అవర్లో ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వస్తే అదే 1 అవర్లో ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చేసి ఉంటుంది. అంటే 1 అవర్లో ఇది ఇక్కడ దాకా రాగానే ఆ 1 అవర్ ఇది ట్రావెల్ చేసి ఇక్కడ దాకా వచ్చేసింది, అంటే రెండు కలిసినవి ఇవి. సో ఇంతకీ ఈ 1 అవర్లో ఇది ఎంత దూరం ట్రావెల్ చేస్తుందో కనుక్కుందాం, ఇది ఎంత దూరం ట్రావెల్ చేస్తుందో కనుక్కుందాం. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ బై కార్ ఎట్ ఏ ఇన్ 1 అవర్. సో ఏ అనే కారు, ఏ వద్ద ఉన్న కారు ట్రావెల్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, ఎందుకని ఇక్కడ కలిసినాయి కాబట్టి ఏ క్యూ అనమాట. డిస్టెన్స్ ఫార్ములా స్పీడ్ ఇంటూ టైమ్స్. దీని స్పీడ్ ఎంత ఎక్స్, ఎంత టైంలో వచ్చినది 1, సో x ఇంటూ 1 x కిలోమీటర్. సేమ్ అట్లానే డిస్టెన్స్ ట్రావెల్డ్ బై కార్ ఎట్ బి ఇన్ 1 అవర్. సో ఈ కార్ ఎట్ బి 1 అవర్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చేసింది, ఈ రెండు ఇక్కడ కలిసి అనుకుంటున్నాం కాబట్టి ఇది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ బీక్యూ. సో బీక్యూ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. ఇది ఎంత స్పీడ్తో వెళ్తుంది, రెండవది y కాబట్టి y ఇంటూ, సో y ఇంటూ 1, y ఇంటూ 1 అంటే y కిలోమీటర్. ఈక్వేషన్ తయారు చేద్దాం. ఏక్యూ ప్లస్ బీక్యూ గివ్స్ ఏబీ, సమ్ ఆఫ్ 2 పార్ట్స్ ఈక్వల్ టు హోల్ పార్ట్. సో ఏక్యూ ప్లస్ బీక్యూ ఈజ్ ఈక్వల్ టు ఏబీ. ఏక్యూ అంటే కార్ ఎట్ ఏ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ 1 అవర్లో, అది x కిలోమీటర్ కనుక్కున్నాం, x ప్లస్ బీక్యూ అంటే కార్ ఎట్ బి ట్రావెల్ చేసిన డిస్టెన్స్ 1 అవర్లో, అది బీక్యూ, అది కనుక్కున్నాం y. ఎందుకని 1 అవర్ కాబట్టి స్పీడ్ ఇంటూ టైము. సో x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 100. ఈ ఏబీ అంటే ఏకి బీకి మధ్య ఉన్న డిస్టెన్స్. ఫస్ట్ వన్ స్టార్టింగ్లో ఇచ్చేసాడుగా ఏకి బీకి మధ్య 100 అని, ఈజ్ ఈక్వల్ టు 100. సెకండ్ ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్ ఏమో x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 20. సెకండ్ ఈక్వేషన్ ఏమో x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 100. రెండు సాల్వ్ చేసేయండి. సాల్వింగ్ 1 and 2. ప్లస్ y మైనస్ y క్యాన్సిల్ అయిపోతుంది, y మైనస్ y 0 అయిపోతుంది. xకి x యాడ్ 2x, 100కి 20 యాడ్ చేస్తే 120, ఇంటూ ఫామ్లో ఉంటూ యువతలకు వస్తే బై 260 ఆర్ 120. x ఈజ్ ఈక్వల్ 60. వచ్చిన x ఈజ్ ఈక్వల్ 60ని ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. నేను సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. x ప్లస్ y ఈజ్ ఈక్వల్ 100, x 60 వచ్చింది. 60 ప్లస్ y ఈజ్ ఈక్వల్ 100, ప్లస్ 60 యువతలకు వస్తే మైనస్, y ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ 60 అంటే 40. సో మొత్తం మీద స్పీడ్ ఆఫ్ ద కార్ ఎట్ ఏ వద్ద ఉన్న కారు x, దాని స్పీడ్ x కాబట్టి 60 km/1 అవర్తో వెళ్తుంది. కార్ ఎట్ బి వద్ద ఉన్న కారు 40 km/1 అవర్. మనం స్టార్ట్ డిస్కస్ చేసాము. మొదటి కారు ఎక్కువ స్పీడ్తో వెళ్తుంది, ఇది 60 మీద వెళ్తుంది, ఇది 40 మీద వెళ్తుంది. ఇదన్నమాట ప్రాబ్లం. సో హైవేలో ఫస్ట్ 5 అవర్స్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ కనుక్కోవాలి. దీని స్పీడ్ ఇంటూ టైము, దీని స్పీడ్ x, 5 అవర్స్ కాబట్టి 5x. అట్లానే 5 అవర్స్లో ఇది ట్రావెల్ చేసిన డిస్టెన్స్, దీని స్పీడ్ ఇంటూ టైము, దీని స్పీడ్ y, ట్రావెల్ చేసిన టైం 5 కాబట్టి 5y. సో ఈక్వేషన్ తయారు చేసుకున్న డయాగ్రామ్లో ఏబీ ప్లస్ బీపీ గివ్స్ ఏపీ. ఏబీ అంటే 100 ఇస్తాడు, బీపీ మనం కనుక్కున్నాము, రెండవ కార్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ 5y, ఏపీ అంటేనేమో మొదటి కార్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ 5x. ఈక్వేషన్ వస్తుంది ఇక్కడ మీకు x మైనస్ y ఈక్వల్ టు 20. అవి రెండు కనుక టువర్డ్స్ ఈచ్ అదర్ ట్రావెల్ చేస్తే 1 అవర్లో కలుస్తుంది. ఆ కలిసిన పాయింట్ 1 అనుకుంటే ఈ 1 అవర్లో ఇది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఫార్ములా స్పీడ్ ఇంటూ టైము, దీని స్పీడ్ x, టైం 1, x కిలోమీటర్. ఇది 1 అవర్లో ఈ కారు ట్రావెల్ చేసిన డిస్టెన్స్ బీక్యూ, ఫార్ములా స్పీడ్ ఇంటూ టైము, దీని స్పీడ్ y, టైం 1 కాబట్టి y. సో ఈ రెండు ఫార్ములా డయాగ్రామ్ చూస్తే ఏక్యూ ప్లస్ క్యూబీ గివ్స్ ఏబీ. ఏక్యూ అంటేనేమో మొదటి కారు ట్రావెల్ చేసిన డిస్టెన్స్ 1 అవర్లో x, బీక్యూ అంటే రెండవ కారు ట్రావెల్ చేసిన డిస్టెన్స్ 1 అవర్లో y వచ్చింది కాబట్టి స్పీడ్ ఇంటూ x ఇంటూ 1, y ఇంటూ 1, x ప్లస్ y ఈజ్ ఈక్వల్ 100. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే x y వచ్చేస్తుంది.